అందరికీ హాయ్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బుధవారం. మా ఇంట్లో స్పెషల్ కర్రీ ఇందులో కరివేపాకు, మెంతికూర, అన్ని ఆకులతోని కర్రీ. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పోపు. ఇలా శనగపప్పు నేను తప్పకుండా పెడతా. ఇవే కర్రీ అయినా శనగపప్పు ఇలాగంటే కూరగాయలలో శనగపప్పు తప్పకుండా పెడతా. ఇవన్నీ గోలినే కదా. పసుపు, పసుపు చాలా మంచిది, మనం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. పాలకూర, కొత్తిమీర, అది కొత్తిమీర కొంచెమే, తోటకూర, మెంతికూర, కరివేపాకు, 5 రకాలతోని కర్రీ. 5 రకాలు: పాలకూర, తోటకూర, కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర. ఇది ఎక్కువనే అయిపోతుంది, కానీ ఈ 5 ఆకుల కర్రీ చాలా టేస్ట్, హెల్దీ. హెల్దీకి సూపర్ ఉంటుంది. ఇందులో పడతలేదు చాలా. మనం కొన్ని ఇట్లా పాటిస్తే ఆరోగ్యం మన చేతులు ఉంటుంది. ఈ పాలకూర చాలా మంచిది. ఈ పాలకూరతోటి ఇవన్నీ ఆకులు యాడ్ చేస్తే ఇంకా హెల్దీ. ఇందులో పచ్చిమిర్చి ఇవన్నీ వేసినాం కాబట్టి కొంచెమే కారం, అది ఇక మన ఇష్టం. ఎక్కువ తక్కువ తినట్టులకు కొంచెం కారం, కొంచెం సాల్ట్, అంతే. మగ్గాలి అంతే. చిన్నగా సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గనిచ్చి అంతే. ఇక ఈ వాటర్ ఇందులోనే ఊరుతాయి, మొత్తం వాటర్ పోసినట్టు అవుతుంది. మొత్తం అయినాక కానీ సూపర్ టేస్ట్. మరి ప్రతి ఒక్కరు ఇట్లా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.